మహేష్ కుమార్ గౌడ్ గారు మా పార్టీ అధ్యక్షులు, కాంగ్రెస్ పార్టీ చాలామందికి సుపరిచితులు. మహేష్ కుమార్ గౌడ్ గారు ఎన్ఎస్యుఐ అధ్యక్షుడిగా అంటే స్టూడెంట్ విభాగానికి కాంగ్రెస్ పార్టీలో అధ్యక్షునిగా ఉండి ఈరోజు ఆ పార్టీకి ప్రెసిడెంట్ అయిండు. ఈటల రాజేందర్ గారు పీడిఎస్యు నుంచి మొదలు పెడితే బీఆర్ఎస్ పార్టీ నుంచి రైట్ వింగ్ అంటే లెఫ్ట్ వింగ్లో పుట్టిన అని చెప్పుకునేటువంటి ఈటల రాజేందర్ రైట్ వింగ్లోకి వెళ్ళి ఇలా పార్టీ అధ్యక్షుడు కావాలనుకొని ఆయన భావాజాలాన్నే మార్చి పేదల తరపున పోరాటం చేయాల్సినోడు రైట్ వింగ్లోకి వెళ్ళి కార్పొరేట్ సంస్థలతో అంటగాగినటువంటి బీజేపీలో ఉన్నటువంటి ఈ వ్యక్తి ఈరోజు మహేష్ కుమార్ గౌడ్ గురించి మాట్లాడటాన్ని చూస్తే మరి నవ్వాలనో ఏడవాలనో అర్థం కావట్లేదు. ఆయన అన్ని విధాలు అట్లనే ఉంటుంది. ఆయన ఓబీసీ నాయకుడు అంటాడు, ఏమనంటే ముదిరాజు బిడ్డ అని అంటాడు. మరి ముదిరాజు బిడ్డ ఓన్లీ రోడ్డు ఎక్కినాకనే, ఇంటికి పోతే మొత్తం రెడ్డి బిడ్డలే ఉంటారు ఇంట్లో. ఆయన ఈటల రాజేందర్ రెడ్డి 7 దాకా ఇంటి గేటు బయటికి రాగానే ప్రజల్ని మోసం చేయడానికి ఓబీసీ లీడర్, ముదిరాజు లీడరు, ఇలా మేజర్ సామాజిక వర్గం ముదిరాజు సామాజిక వర్గం వాళ్ళని తప్పుతో పట్టించే ప్రయత్నం చేస్తున్నటువంటి నాయకుడు ఈటల రాజేందర్. ఇంటి గేటు లోపలికి పోగానే ఈటల రాజేందర్ రెడ్డి గారు అవుతాడు. ఎందుకంటే ఇంట్లో ఎవరు అంత రెడ్లే. మరి తెలంగాణ ప్రజలకు ఈయనను మరి ఏ సామాజిక వర్గానికి సంబంధించిన నాయకుడు అనుకోవాలనో కూడా ప్రజలకు కన్ఫ్యూజే. ఇటు పార్టీలకు కన్ఫ్యూజ్ ఇవ్వాలి ఆయన గురించి, ఇటు ప్రజలకు కన్ఫ్యూజ్. ఈ కన్ఫ్యూజ్ లీడర్ అప్పుడప్పుడు కొన్ని ఆరోపణలు చేస్తూ ఇవాళ మా పార్టీ అధ్యక్షుని మీద చేస్తుండు. 24 గంటలు బీఆర్ఎస్ పార్టీ వదిలిపెట్టినా అంటాడు, కానీ వాళ్ళ పాటనే వాడతాడు ఏడవైనా. అదే కేసీఆర్, హరీష్ రావు, కేటీఆర్ బ్రహ్మాండమైన వాళ్ళ రాజ్యమే బాగుండే అని ఇండైరెక్ట్గా చెప్పే ప్రయత్నం చేస్తున్నటువంటి ఈటల రాజేందర్ గారిని మరి బీజేపీ వాళ్ళు ఎన్ని రోజులు ఆయన దగ్గర పెట్టుకుంటారో చూడాలి. తెలంగాణ జూన్ 4 కౌంటింగ్ అయిపోయి ఒక్క సీట్ రాలే. ఎమ్మెల్సీ ఎన్నికలల్లో మనం అవయదానాలు చేసి పక్క పార్టీని బతికించినటువంటి దాఖలాలు తెలంగాణ ప్రజలు చూసింది. మరి నీకు 100 సీట్లు ఏనంగా వస్తాయి? మరి ఇప్పటికిప్పుడు పెడితే 100 వస్తే 28, 29 లేదా 300 వస్తాయండి. పెరుగుతాయి కదా, ఆస్తి పెరిగినట్టు నీ లెక్కలు. మొన్న 0 వచ్చినాయి పార్లమెంట్ ఎన్నికల్లో, ఇప్పటికి 100 అయినాయి సంవత్సరం కాకముందే. మరి ఇంకా 3 ఏళ్ళు ఉంది, 3.5 ఏళ్ళు ఉంది. మరి 3.5 ఏళ్ళల్లో మరి 300 అయితే 300 అయితే మరి ఏ రాష్ట్రాలు కవర్ చేస్తావు నాయనా నువ్వు? తెలంగాణలో అయితే 119 ఉన్నాయి. ఈ లెక్కన నువ్వు పెంచుకుంటూ పోతే ఇటు తెలంగాణ, ఇటు కర్ణాటక, ఇటు తమిళనాడు, ఇటు ఆంధ్రప్రదేశ్ అన్నీ కవర్ చేసేట్టే ఉన్నావు నువ్వు. అటు ఇటు చూస్తే నెంబర్ చూస్తుంటే నీది. కాబట్టి నువ్వు చెప్పే మాటలకే అర్థం లేదు. ఇకపోతే రేవంత్ రెడ్డి గారు అంటే ఈ యొక్క ఆవిర్భావ సభ అనేది బీఆర్ఎస్ వల్లనే ఇలా రేవంత్ రెడ్డి గారు అక్కడ మాట్లాడేటువంటి అర్హతకు కలిగిందంటారు. అంటే నీ ఉద్దేశం ఏంది? ఇవాళ ముఖ్యమంత్రిగా తెలంగాణకు రేవంత్ రెడ్డి గారు ఆవిర్భావ సభలో మాట్లాడేటువంటి హోదా మీ వల్ల వచ్చిందని చెప్పడానికి మీకు ఏమైనా సిగ్గుండాలి. తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ, ఇచ్చిన 10 ఏళ్ళ తర్వాత ఈరోజు తెచ్చుకుంది ఇచ్చింది మేము. మధ్యన మీరు గొప్పలు చెప్పుకుంటారు, తెలంగాణ మా వల్లనే వచ్చింది, మేమే తెలంగాణను తెచ్చుకోనిక మీ దగ్గర ఏముంది? అయ్యాలా సెంట్రల్లో ఏమన్నా మీకు అధికారం ఉందా? లేకపోతే రాష్ట్రంలోనే మీరేమన్నా కూర్చొని 4 గోడల మధ్యన కూర్చొని తెలంగాణను మీరు తెచ్చుకుర్రా పార్లమెంటుకు సంబంధం లేకుండా? అయ్యాల యూపీఏ ప్రభుత్వం ఉంది కాబట్టే, సోనియా గాంధీ గారు మాట ఇచ్చిరు కాబట్టే తెలంగాణ వచ్చింది. ఇలా ఆవిర్భావ సభలు జరుగుతుంది కూడా సోనియా గాంధీ వల్ల అనే విషయాన్ని మీరు మర్చిపోతుర్రు. ఇకపోతే దేశంలోనే త్యాగాలకు మారు పేరు కేసీఆర్ అంటుడు. దేనికి త్యాగాలు చేసినావు కేసీఆర్ గారు చెప్పాలి, లేకపోతే వాళ్ళ అల్లుడు హరీష్ రావు చెప్పాలి ఈ మాట అన్నది. దళితుల్ని ముఖ్యమంత్రి చేస్తా, నా కుటుంబంలో అందరు అమెరికాలో సెటిల్ అయ్యారు, నాకు ఏ అధికారాలు వద్దు, తెలంగాణ వస్తే చాలు, నేను వాచ్మెన్ ఉద్యోగం చేస్తా, కాల్కి కనుక
ముళ్ళు గుచ్చుకుంటే నోటితో తీస్తా అని పిచ్చి మాటలు చెప్పుకుంటే 10 ఏళ్ళు అధికారం అనుభవించారు. ఎవరికి బాగు చేసిర్రా మీరు? మీ కుటుంబంలో 5గురు బాగుపడ్డారు ఈ రాష్ట్రంలో. మీ కుటుంబం మొత్తం అమెరికాలో ఉన్న వాళ్ళు కూడా ఇండియాకి షిఫ్ట్ అయిపోయి బ్రహ్మాండంగా యువరాజు పాత్ర తీసుకొని మీరు త్యాగాల గురించి మాట్లాడుతున్నారు. దళితుడిని ముఖ్యమంత్రి చేస్తా అని చెప్పి ముచ్చట చెప్పి 10 ఏళ్ళు అనుభవించింది కాక మీరే మళ్ళీ అధికారంలోకి రావాలనే ఆకాంక్షతో